ఫ్యాన్సీ సారీస్, కంచిపట్టు సారీస్ కి ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రింట్స్, KPHP అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 19వ రోజు పారాయణలోకి వచ్చాం. నారద మహర్షి పృథుభూపాలుడికి కార్తీక వ్రత నియమాలను గురించి చెప్తున్నాడు. అయితే పురాణంలో ఎన్నో రకాల నియమాలు చెప్తారండి. కార్తీక వ్రతం ఆచరించేవాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎట్లా ప్రవర్తించాలనేది పురాణవీతమైనదైతే చాలా విశేషమైనదండి. జన్మానికో శివరాత్రిలాగా మన జీవితానికి 1 సంవత్సరం చేయగలిగితే చాలా ఎక్కువ. కానీ ఈ కాలంలో మనం కొన్ని తరాలుగా ఇది ఎప్పటి సంగతి వింటున్నాం మనం? కార్తీక పురాణము వ్యాసభగవానుడు రాసింది, స్కాంద పురాణాంతర్గతం కదా. పద్మపురాణంలో ఇది పౌర్ణమి తర్వాత పద్మపురాణంలో ఇది చెప్పుకుంటున్నాం అనుకోండి. స్కాంద పురాణము పద్మపురాణము రెండు కూడా వ్యాస మహర్షి వ్యాసప్రోక్తాలు కదా, వారు రచించినవి. అయితే ఈ కాలంలో కలియుగంలో మనం వచ్చిన చివరి అధ్యాయం అంటే కలియుగపు చివరి భాగంలోకి వచ్చేసాం కదా. ఇప్పుడు వ్రతం అంటే, కార్తీక వ్రతం అంటే వీలైతే నెలంతా పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయగలగటం. ఈ సందట్లో మనం చెప్పులు వేసుకోకూడదు అంటే కుదరదు, చెప్పులు వేసుకోవాల్సిందే. ప్రతిరోజు మనం నదీ స్నానం చేయాలంటే సాగకపోవచ్చు మనకి. తర్వాత ఇంకా ప్రయాణాలు చేయకూడదు, కుదరకపోవచ్చు. ఆఫీసు ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కార్తీక వ్రతం ఉన్నప్పటికీ, కార్తీక మాసంలోనే ఉన్నప్పటికీ ఏ మీటింగులకో, ఎక్కడికో క్యాంపుకో, దేనికో వెళ్ళవలసే వస్తుంది ఎంతో కొంత. మన జీవన గమనానికి పూర్తిగా యాప్ట్గా కరెక్ట్గా సరిపోయేదైతే ఇది కాదు. ఇందులో నుంచి కొన్ని సూక్ష్మ రూపంగా కొన్ని విధానాలు మనం తీసుకుని పాటిస్తున్నాం. సోమవారాలు ఉపవాసం ఉంటాం, పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తాము. తర్వాత ఏకాదశులు ఉపవసిస్తాము. కొన్ని చోట్ల ప్రాంతాల వారీగా అవకాశం ఉన్నవాళ్ళు రాత్రిపూట జాగరణ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం ఉన్నవాళ్ళు, ఉండలేని వాళ్ళు జాగరణ ఎక్కడ చేస్తారు? జాగారాలు లేవు, తగ్గించుకున్నాము. చేస్తారు కొంతమంది, తగ్గించేసుకున్నాము. మర్నాడు ఖచ్చితంగా ద్వాదశి నాడు బ్రాహ్మణ భోజనం, ఎవరికైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టే భోజనం చేయాలి. అది సాధారణంగా కుదరదు, వెతుక్కోవాలి. ఇవన్నీ సమస్యలు కాబట్టి సూక్ష్మాంశంగా అయినా మనం కార్తీకాన్ని విడిచిపెట్టకుండా, వదిలేయకుండా చేస్తూనే ఉన్నాం. ఈ పుస్తకంలో చెప్పినట్టుగా అలాగ చేయలేకపోతున్నాము, ఇది తప్పేమో పొరపాటేమో అన్న భావజాలల్లోకి వెళ్ళబోకండి. మానేయటం కంటే చేయడం మంచిది. చేసేటప్పుడు ఎంతో కొంత చెయ్యాలి తప్పకుండా. కాబట్టి ఈ విధానాలు పురాతనమైనవని తెలుసుకుందాము. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఏం చెప్పబడింది అనేది వినయంతో వినడమే ఈ కార్తీక పురాణపు లక్ష్యం. సరే చూద్దాం ఇప్పుడు ఏం చెప్తున్నారు. కార్తీక వ్రతస్థులకు నియమాలు చెప్తున్నారు. ఈ వ్రతస్థుడు మాంసము, తేనె, రేగుపళ్ళు, నల్లావాలు, ఉన్మాదకాలని భుజించకూడదు. మనం ఇప్పుడు ఉపవాసం అనగానే నీళ్ళల్లో తేనె వేసుకుని తాగండి, కొంచెం షుగర్స్ అందుతాయి అని చెప్తున్నామండి. ఇందులో మాత్రం తినకూడదని చెప్తారు. ఈ ఉన్మాదకాలు అంటే కొంతమంది చూడండి, మనం పాన్పరాగ్ లాంటివి నోట్లో వేసుకుంటే ఒక శాంతంగా ఉంటుంది, అలాంటివి వేసుకుని అవి ఇప్పుడు తీసుకోకూడదు. అంటే మనల్ని ప్యాసిఫై చేసేవేవి పుచ్చుకోకూడదు అన్నమాట. తర్వాత పరాన్న భుక్తి, వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు ఖచ్చితంగా. తర్వాత పరద్రోహము, పక్కవాడిని ఎవరికి ద్రోహం చేయకూడదు. దేశాటనని త్యజించాలి. దేశాటం అంటే క్యాజువల్ ట్రిప్స్కి వెళ్ళవద్దు, కానీ తీర్థయాత్రలు మాత్రం తప్పకుండా చేయొచ్చు. ఫలానా దేవాలయం కోసం ఫలానా ఊరు వెళ్ళటం, మీరు వెళ్ళిన ఊర్లో దేవాలయాలు చూడాలి కానీ ఇతరత్ర ఫ్యాన్సీ వ్యవహారాలు, మ్యూజియం ఉంది చూద్దాం, ఇంకేదైనా ఉంది వేరే మతాల తాలూకు గోపురాలు బాగుంటాయని చూడడం, అలాంటివి చేయకూడదండి. తర్వాత మన పార్కులు అవి చూడకూడదు. మీరు వేరే ఊరు వెళ్తే తప్పకుండా దేవాలయ దర్శనం మాత్రమే, తీర్థాటనగానే వెళ్ళాలట. దేవ బ్రాహ్మ గురు రాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు. ఈ సమయంలో ఈ నెల రోజులు ఇది మనం చేయగలుగుతాం. దైవ దూషణ పనికిరాదు, బ్రాహ్మణ దూషణ పనికిరాదు. గురువు మనకి ఎవరైతే మనకి నేర్పిస్తారు, ఇప్పుడు ఇదివరకు అట్లాగా మనకి గురువు లేరు, మనకున్నదంతా టీచర్లే, వాళ్ళనే మనం గురువులుగా భావిస్తాం. లేదా మన తాలూకు ప్రాజెక్ట్ హెడ్స్ కూడా మనకి గురువులే, ఎవరో మనకి నేర్పిస్తారు, వాళ్ళని కూడా గురువుగానే భావించాలండి. వాళ్ళని దూషించకూడదు. తర్వాత రాజు అంటే ఇప్పుడు రాజులు లేరు కదా, అధికారులు అనుకుందాం, లేదా పదవిలో ఉన్నవాళ్ళు దూషణకి దిగకూడదు. స్త్రీలని దూషించకూడదు. తర్వాత గోవ్రతస్థులు, ఇలాగే మనలాగా వ్రతంలో ఉన్నవాడిని అసలు దూషించకూడదు. మనలాంటి వ్రతంలో ఉన్నవాడిని దూషించామా భగవంతుడిని దూషించినట్టే, వెంటనే శాపాలు వచ్చేస్తాయట. అవిసె నూనెను, నువ్వుల నూనెను, విక్రయాన్నమును,
నింద్యవ్యజనయుక్త భోజనాన్ని, దూషిత ఆహారాన్ని విసర్జించాలి. అవిసె నూనె, నువ్వుల నూనె తినకూడదు కార్తీక మాసంలో. అవిసె నూనెలు మనం ఎట్లాగూ తినం, ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాం, కానీ అవిసె నూనె డబ్బాలు కొనుక్కొని చాలామంది మానేస్తారు. అది మహాజిగురు బంకలా ఉంటుంది, ముట్టుకోరు దాన్ని. నువ్వుల నూనె వాడుకుంటాం వంటల్లో, దాన్ని మానేయాలట. అంటే ఇప్పుడు మనం ఒక పని చేయొచ్చు, నెలంతా మానేస్తామో మానేయమో, ఈ ఉపవాసం ఉన్న రోజు సాయంకాలం భోజనం చేస్తాం కదా, సోమవారాలు, తర్వాత ఏమో ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు భోజనం చేస్తాము, తర్వాత పౌర్ణమి నాడు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం భోజనం చేస్తాము. అప్పుడు మీరు నువ్వుల నూనె వాడకుండా ఉంటే సరిపోతుంది వంటలోకి. తర్వాత ఏం చెప్తున్నారు, విక్రయాన్నము ఎక్కడా కొనుక్కుని తినద్దు. అంటే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఇక తప్పదు కదంటే అప్పుడు దేవుడికి నమస్కారం చేసుకుని, పురాణాల్లో చెప్పబడింది, కానీ నాకు కుదరటలేదు, నేను వేరే ఊరు వచ్చాను. మనం తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కూడా అన్నం కొనుక్కుని తినే రోజేనండి, కలియుగం కదా ఇది. చేయలేనప్పుడు ఇక ముందుకెళ్ళిపోవటమే. తర్వాత నింద్య వ్యజన భోజనయుక్తం, ఏదైనా ఈ కూరలు మంచివి కాదు అని చెప్పిన వాటిని తినడం. ఉల్లిపాయలు వేసింది పనికిరాదండి, తినకూడదు. తర్వాత దూషిత ఆహారము, ఏదైనా కొంచెం కలుషితమైంది అలా అనుమానం వస్తే, అంటే నిలవబడింది, అవి తినకూడదు అనమాట. ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలు, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు, కొర్రల వంటి హీన ధాన్యాలు, అంటే తృణధాన్యాలు అంటున్నాం కదా మనం. ఇంకా ఆ పురాణంలో మాత్రం హీనధాన్యం అని చెప్పారండి, అలా ఎందుకు చెప్పారో తెలీదు, కానీ చెప్పబడింది. సద్దన్నాన్ని రాత్రికి పొద్దున వండిన అన్నాన్ని సాయంకాలం ఉపవాసం విడిచేటప్పుడు తీసుకోవద్దు, పనికిరాదు. సద్దన్నాన్ని స్వీకరించద్దు. మేక, గేదె, ఆవు తప్ప మిక ఏ ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించద్దు. ఆవు పాలు, గేదె పాలు, మేకపాలు తాగేవాళ్ళు కొంచెం పల్లెల్లో కనపడతారండి, మనకి ఇప్పుడు కొంచెం తక్కువే. ఇవి తప్పిస్తే గొర్రె పాలు కానీ, గాడిద పాలు కానీ, ఇప్పుడు ఆరోగ్యాన్ని గాడిద పాలు ఇస్తున్నారు కదా, అవి తీసుకోవద్దట. తర్వాత బ్రాహ్మణుల చేతే అమ్మబడే రసాలను, భూజాత లవణాలను విసర్జించాలి. ఇదేమిటో మనకు పెద్దగా తెలియదండి, ఆ కాలంలో జరిగేదేమో. రసాలు తీసుకోకూడదట, భూజాత లవణాలు. నేను అనుకుంటాను ఇది సైంధవ లవణము అది పనికిరాదని వీళ్ళ పాయింట్ ఏమో అనుకుంటున్నాను, అదైతే తెలీదండి. రాగి పాత్రల్లో ఉంచిన పంచగవ్యము, చిన్న చిన్న గుంటల్లో ఉండే నీళ్లు, దైవానికి నివేదించబడని అన్నము, ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి. మనం మొట్టమొదట కార్తీక పురాణం గురించి, కార్తీక మాసం గురించి చెప్పుకునేటప్పుడు కొన్ని వాక్యాలు చెప్పుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ వాటిని చెప్దాం. కార్తీక మాసంలో ఉపవాసం అంటే సాధారణంగా ఆహార స్వీకారం చేయకుండా ఉండడమే ఉపవాసం అని మన లోక సహజంగా చెప్పుకునేది. భగవంతుని సన్నిధిలో ఉండటం, గోవిందనామాలు, విష్ణునామాలు, శివనామాలు, నామ సంకీర్తన చేసుకుంటూ ఉండటం, సాధ్యమైనంత నిశ్శబ్దంగా ఉండటం, బ్రహ్మచర్యము, ఏకభుక్తము, భూశయనము పాటించటము, ఇవి మనకి సాధారణంగా ఉపవాస నియమాలు. అయితే కొంచెంమంది మన గర్భవతులు కానీ, చంటి పిల్లల తల్లులు కానీ, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, చేతకాని వాళ్ళు, కొంతమంది ఓపిక లేని వాళ్ళు, అన్నం లేకుండా ఉండలేని వాళ్ళు ఇలా ఉంటారు కదా, వీళ్ళకు కూడా ఉపవాసం చేయాలన్న ఆస్థ ఉంటుంది. కార్తీక మాసం మంచిదే అని వింటాం కదా, అప్పుడు ఏమనుకుంటాం మనము, ఏం చేయొచ్చు దానికి సులువైన పద్ధతి. మనం ఉదయకాలంలో వంట చేసుకుని, స్నానం చేసి శుభ్రంగా దేవతార్చన ముగించుకుని, దీపారాధన, అర్చన కాకపోతే దీపారాధన చేసుకుని, వాకిట్లో తులసి దగ్గర, వేదిగుమ్మం దగ్గర ఒక దీపం పెట్టుకుని వంట ముగించేసి, చేసిన వంట మొత్తాన్ని భగవంతుడికి నివేదన చేసేయండి. ఊరగాయలు తినద్దు. ఈ ఉపవాసపు రోజులు అంటే సోమవారాలు, పౌర్ణమి ఉపవాసం అని చెప్పుకుంటాం కదా, ఏకాదశులు, ఊరగాయలు తీయద్దు. డబ్బాల్లోవి పొళ్ళు కానీ అవి కానీ ఏమీ తీయబోకండి. ఏం కావాలో అవి వండేసుకోండి. ఆ వండిన ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేసేయండి. అన్నము, పప్పు, కూర, రసము, తర్వాత ఏదైనా పచ్చడి చేసుకుంటే అది, పిల్లల కోసం ఏదైనా చిన్న తీపి పదార్థం చేస్తే అది కూడా, పళ్ళు మన ఇంట్లో ఉన్నవి, వీటిని దేవుడికి పొద్దున నివేదన చేసేయండి. మీరు అదే పదార్థం తింటే బయటది ఏది స్వీట్ డబ్బా ఉందని అందులోంచి ఒకటి నోట్లో వేసుకోవద్దు. బిస్కెట్లు కనపడితే ఒకటి తీసి నోట్లో వేసుకోకండి. విడిగా పెట్టిన పళ్ళు వద్దు. దేవుడి దగ్గర ఏది నివేదన చేశారో అది మీరు తీసుకుంటే కనుక అద్భుతమైన ఉపవాసం అవుతుందండి. భగవంతుడి సమీపంలో ఉండటమే అది. నివేదన చేయబడని పదార్థం తింటే మాంసాహారం దాంతో సమానమట. ఇప్పుడు ఇది వ్రతస్థులకి ఖచ్చితంగా చెప్పబడింది. మనం వ్రతస్థులం కాదు, ఏదో సామాన్యంగా వెళ్తాము. మనం కూడా ఇలాంటి విధానాన్ని అవలంబించవచ్చు. ఆలోచించి ఇలాంటి ప్రయత్నం చేసుకుంటే ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా భగవంతుని సమీపంలో వసించడానికి ప్రసాదం తీసుకోవటం ఒక ఉపయోగకరమైన పని. మీరు నివేదన చేస్తే అన్నం ప్రసాదం అయిపోతుంది, అంతే. బ్రహ్మచర్యాన్ని, భూశయనాన్ని పాటించాలి. ఆకులలోనే భోజనం చేయాలి. ఎవరైతే ఇది నియమంలో ఉన్నారో వాళ్ళు ఉపవాసం విడిచేటప్పుడు
బాదమాకుల్లోనూ విస్తరాకులోనూ అరిటాకులోనూ పూజిస్తే అరిటాకు చాలా శ్రేష్టం అండి. బాదమాకులు కూడా మంచివే. కుదిరితే మనం విస్తర్లలో లేకపోతే విస్తరాకు ఉంటుంది వాటిలో భోజనం చేయటం. తర్వాత 4వ జామున భుజించడమే శ్రేష్టం. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాల్లో తైలాభ్యంగనం చేయకూడదు. అంటే ఇప్పుడు చూడండి, ఈ చతుర్దశి ఎందుకు వస్తుంది, నరక చతుర్దశి కార్తీక మాసంలో అని ప్రశ్న వస్తుంది. పురాణం ప్రకారము సూర్యుడు తులా సంక్రమణం చెందిన దగ్గర నుంచి ఈ కార్తీక వ్రతం పెట్టుకుంటారు. అది ఎప్పుడు జరిగింది, కిందటి నెలే జరిగిపోయింది. ఇంచుమించుగా ఆ పౌర్ణమి మర్నాటి నుంచి, ఇప్పుడు ఆశ్వయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు తులా సంక్రమణం. ఈ 40 రోజులు 30 రోజులు చేసే వాళ్ళకి ఇది చెప్తున్నారనమాట. దీక్షా దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు. మనం ఎట్లా అప్లై చేసుకోవాలంటే, ఉపవాసం ఉన్న రోజున నెత్తికి నూనె పెట్టుకుని స్నానం చేయకూడదు. ఒట్టి నీళ్లు పోసుకోవచ్చు. నదిలోనో చెరువులోనో, బావి దగ్గర అయితే నదిలో చెరువులో అయితే మునగడం, 3 మునకలు వేయటం. బావి దగ్గర అయితే బకెట్ ఎత్తి నెత్తి మీద పోసుకోవటం అంతే తప్ప నూనె రాసుకొని తలంటి పోసుకోకూడదు. తల చాలా జిడ్డుగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగండి అంటే, ఇప్పుడు మనకి అమెండ్మెంట్లు వచ్చినాయి కాబట్టి ఒట్టి తల మీదే ఒక నలకంత షాంపూవో, చిటికెడు శనగపిండో, సీకాయ పొడో వేసి తలకాయ రుద్దుకోవచ్చు. కానీ నూనె పెట్టుకుని స్నానం చేయకూడదు. ఒంటికి నూనె రాసుకొని నూనె వదిలించుకోవటం అవి ఉపవాస దినాల్లో పనికిరావు. విష్ణువ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్టలతోనూ అంటే పీరియడ్స్లో ఉన్నవారితోనూ, మ్లేచ్చులతోనూ, వ్రతభ్రష్టులతోనూ, వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలి కానీ, కాకులు తాకిన ఆహారాన్ని కానీ, అశౌచ అంటున్నారు. అశౌచ సంబంధిత ఆహారం అంటే ఎక్కడైనా బాగుండని చోట్ల పెట్టిన పదార్థాన్ని తీసుకోవద్దు. తన శక్తి కొలది విష్ణుప్రీతికై కృచ్రాదులను చేయాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదు పొట్ల, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయని తినకూడదు. ఇవేగాక ఇంకా కొన్నిటిని కూడా వర్జించాలి. మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, మనం ఇప్పుడు కార్తీకంలో ఉసిరికాయ దానం చేస్తాం, ఉసిరికాయ తినాలంటారు కదండి. అంటే ఉసిరికాయ బ్రహ్మార్పణం చేసిన ఉసిరికాయ పనికొస్తుంది. అందుకని ఏం చేస్తాం, పచ్చడి చేసి స్వామికి నివేదన చేసి తీసుకోవచ్చు. కార్తీకంలో ఉసిరికాయలు కొంచెం లేతగా ఉంటాయండి, అంత ముదురుగా ఏమి ఉండవు. ఇవి మనం ఉపవాసం చేసినప్పుడు ఏకాదశి నాడు, మర్నాడు, ద్వాదశి నాడు ఉసిరికాయ తినాలి. ఈ నియమం ఉన్నవాళ్ళు బ్రహ్మార్పణం చేసి తీసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా ఇదే వ్రత విధానాన్ని పాటించాలట. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వల్లే పారిపోతారు. 100 యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతాడు. కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం సాయుజ్యముక్తిని పొందుతాడు. అంటే విష్ణుని పూజించిన వాడు విష్ణు సాయుధ్యాన్ని, శివుని పూజించిన వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారు. కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం అందే ఉంటాయి. విష్ణువాజ్ఞావశవర్తులైన ఇంద్రాదులందరూ రాజుని సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుణ్ణి సేవిస్తారు. విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతుంటారో అక్కడి నుంచి గ్రహములు, భూత ప్రేత పిశాచాదులు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పటం చతుర్ముఖుడైన బ్రహ్మ కూడా సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వీడు తీర్థయాత్ర చేసినట్లే అవుతుందట. అయితే ఇంకా చెప్తున్నాడు, ప్రజారంజనశీల పృథునుపాల. ఇంకా ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధిని సంగ్రహంగా చెప్తున్నాను విను. మనం ఇప్పుడు వ్రతము ఉద్యాపన 2 చేయమండి, కార్తీక మాసాన్ని పాటించుకుంటూ వెళ్తాం అంతే. ఈ వ్రత ఉద్యాపన విధి ఏం చెప్తున్నారనమాట. విష్ణుప్రీతి కోసము, వ్రత సాఫల్యం కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపన చేయాలి. అంటే శుద్ధ చతుర్దశి నాడే చేసేయాలి. అంటే ఇది మనం ముందు చెప్పుకున్నాం కదా, తులా సంక్రమణం నుంచి వృశ్చిక సంక్రమణం దాకా మాత్రమేనమాట. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది, 4 ద్వారాలు కలది, పుష్ప వింజామర్ల చేత అలంకరింపబడింది అయినటువంటి శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ విజయులనే 4 ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి. విష్ణు ద్వారపాలకులు వీళ్ళు. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతోటి సర్వతోభద్రమనే అలంకారాన్ని చేయాలి. దానిపై పంచరత్న సమన్వితము, నారికేళ్ల సంయుక్తము అయినటువంటి కలశాన్ని స్థాపించి
శంఖచక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుణ్ణి పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి. మనం చేస్తాం కదా మండపారాధన, అలా చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుడు ఏకాదశి వెళ్తున్న ద్వాదశి నాడు నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి. గురువుల ఆజ్ఞ ప్రకారము శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి. గీత వాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాలము కాలకృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి. పిదప నిష్కల్మషాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు. ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించుట చేత నేను విష్ణునుగ్రహమును పొందేదనుగాక. ఈ వ్రతాచరణ వల్ల గత 7 జన్మలలోని నా పాపములు నశించుగాక, నా కోరికలు తీరునుగాక, గోత్రవృద్ధి స్థిరమగుగాక అని బ్రాహ్మణులను నానావిధ క్షమాపణలు కోరుకోవాలి. నేను ఎప్పుడైనా అపచారాలు చేసుంటే నన్ను క్షమించండి. ఈ వ్రతం వల్ల నాకు ఇలాంటి సద్గతులు మా పితరులకి నాకు కూడా కలగాలని దీవించమని బ్రాహ్మణులకి అపరాధ క్షమాపణలు చెప్పుకోవాలన్నమాట. వారి చేత తథాస్తు అని దీవించబడి దేవత ఉద్వాసనలు చెప్పేసి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవుని గురువుకి దానం ఇవ్వాలి. అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి. ఇది పూర్వకాలపు విధి అండి. ఆ కాలంలో కార్తీక వ్రతాన్ని ఈ రకంగా ఆచరించేవాళ్ళు. అంటే సూర్యుడు తులా సంక్రమణం చెందిన దగ్గర నుంచి వృశ్చిక సంక్రమణం దాకా, మరి రవి సంక్రాంతి గురించి చెప్పుకుంటాం కదా మనం. ఈ సంక్రాంతి మధ్యంలో ఈ వ్రత విధానాన్ని ఆ కాలంలో చేసేవారట. మనం మాస విధులు నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు. సంక్రమణ విధి కాకుండా మాస విధిని నిర్వర్తిస్తున్నాము. ఏదైనా విధానం ఇంచుమించుగా కాస్త దగ్గరగా ఉన్నది. కార్తీకంలో ఇతరులతో పోట్లాడకూడదు, ఎవరైనా ఉపవాసం ఉంటే వాళ్ళని ఏమీ అనకూడదు. ఇవన్నీ ఈ నియమాలు మనం ఇప్పటికీ కూడా పాటిస్తామండి. చాలా విశేషమైన సంగతులు తెలుసుకున్నాం కదా. ఈ రోజుతోటి పారాయణ సమాప్తం అయిందండి. రేపు ఉదయం 20వ రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.